సో హాయ్ అందరికీ మనమైతే ఈరోజైతే ధృసింగ్ కళాకారు వారి వర్క్షాప్లో ఉన్నాము. సో పోస్టర్ అయితే చూసుకోవచ్చు మనకైతే. సో అన్న వాళ్ళ నంబర్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యానర్ మీద. ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకైతే ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 14 to 15 ఫీట్స్ ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో వెడత్ వచ్చేసి మనకు ఇంచుమించు 7 to 8 ఫీట్స్ వస్తుంది. సో వినాయకుడు ఫేస్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉన్నారో స్వామివారికి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడైతే ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. సో వెనకాలైతే మనకైతే 7 సర్పాల పాములు వచ్చాయి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే మనకైతే అవుట్పుట్ ఇచ్చారు. సో కళ్ళు అయినా కానీ, చెవు అయినా కానీ, జ్యువెలరీ అయినా కానీ, మనకి పంచ్ అయినా కానీ అన్నీ మనకు 100% అన్న వాళ్ళు అయితే ఇచ్చారనమాట. సో ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ అనమాట. సో అన్న వాళ్ళు చూసుకోవచ్చు వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి దగుడు సేట్ మహారాజ్ మట్టి ద్వారా ఉన్నారనమాట. ఫస్ట్ అయితే మట్టి ఉండే, దాని తర్వాత డై కొట్టారు. డై కొట్టాక మనకైతే పీస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే అయ్యిందనమాట. సో ప్రైమర్ వేసి మనకైతే పెయింట్ వేస్తే మనకైతే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో పూణేలో మనకైతే దగుడు సేట్ మహారాజ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అన్న వాళ్ళు ఈసారి అయితే ధూల్పేటలో తయారు చేస్తున్నారు అనమాట. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 ఫీట్స్ to 21 ఫీట్స్ ఉంటుంది. సో వెడత్ వచ్చేసి మనకు 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో చూసుకోవచ్చు ఆశీర్వాదం చెయ్యి. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. సో తొండం మీద అయినా కానీ, బొజ్జం మీద అయినా కానీ, మనకి చెవు మీద అయినా కానీ డిజైన్స్ అయితే చాలా ఇచ్చారు. సో పెయింటింగ్ అయితే అప్పుడైతే ఇంకా చాలా నీట్గా అన్న వాళ్ళు అయితే మనకి అవుట్పుట్ ఇస్తారు. సో అప్పుడైతే తెలుస్తుంది మనకైతే ఎంత బాగుందో వినాయకుడి ఫేస్ అయినా కానీ, వారి స్ట్రక్చర్ ఉన్న బాడీ అయినా కానీ. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ విష్ణుమూర్తిలో మనకైతే వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఫేసెస్ ఇచ్చారు. సో పక్కన అయితే మనకైతే కింద అయితే మనకైతే గరుడ మహారాజు ఉన్నారు చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళు అయితే పెయింట్ అవ్వంగానే మనకైతే కవర్ అనేది వేసేసారనమాట డస్ట్ పడకుండా. సో పక్కన పని అవుతుంది కదా, అలా డస్ట్ పడితే మనకైతే విగ్రహం అనేది పాడవుతుంది, అందుకే మనకైతే కవర్ వేసేసారు. పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, కృష్ణుని రూపంలో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 12 to 13 ఫీట్స్ ఉంటుంది. సో వెడత్ వచ్చేసి మనకైతే 6 to 7 ఫీట్స్ ఉంటుంది. సో స్వామివారికి ధోతి కలర్ అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకైతే జ్యువెలరీ పెండింగ్ అనమాట. గోల్డ్ కలర్ వేస్తే మనకైతే సెట్ అయిపోతుంది అంతా ఈ విగ్రహానికి. సో స్వామివారికి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో పక్కన అయితే మనకైతే ఎలుక మహారాజు ఉన్నారు. సో కవర్ వేయడం వల్ల మనకైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, సేమ్ అనమాట. కానీ అది కృష్ణుంది స్కిన్ టోన్, ఇది వచ్చేసి మనకి నార్మల్గా గణేషుని టోన్ అనమాట, స్కిన్ టోన్. సో మనకి హైట్ వచ్చేసి ఇంచుమించు 12 to 13 ఫీట్స్ ఉంటుంది. పక్కన అయితే మనకి ఎలుక మహారాజ్ సేమ్ యాజ్ యూజువల్ అనమాట. సో కలర్ ధోతి కలర్ కూడా చూసుకోవచ్చు, మనకు పింక్ ఇచ్చారు అన్న వాళ్ళైతే ఈ విగ్రహానికి. సో లోపలికి వెళ్దాం, మనకైతే విగ్రహాలు చూసుకోవచ్చు. అక్కడైతే దగుడు సేట్ మహారాజ్ అవుతున్నారు. సో డై వచ్చేసి ఇది అనమాట. చూసుకోవచ్చు స్వామివారు రెడీ అవుతున్నారు అనమాట. సో డై అనేది ఇదనమాట ఫ్రెండ్స్, చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో మనకైతే గడ్డి ఇంకా పిఓపి అనేది వాడి మనకైతే
డై ద్వారా మనకైతే పీస్ అనేది తీస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. సో ఇలా అన్ని విగ్రహాలు మనకైతే ఇలా తయారు చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన దుర్సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకోవడం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.